ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. గత నెల రోజులుగా పెద్ద ఎత్తున యువత కదం తొక్కింది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున సోనం వాంగ్చుక్ గారు 22 రోజుల పాటు చేసినటువంటి దీక్ష, అట్లాగే ఇవాళ పెద్ద ఎత్తున ప్రతి నిత్యం జంతర్ మంతర్ అట్టుడుకుతోంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా కొంత చేతులు అంటే పోలీసులు చేతులు ఎత్తేస్తున్నారు. అట్లాగే యువత అయితే మాత్రం ఎక్కడ కూడా ఒక అడుగు కూడా వెనుకడుగు వేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ అకౌంటబిలిటీని ఇవాళ ప్రశ్నిస్తోంది యువత. అట్లాగే ఆయన రాజీనామాను ఇమ్మీడియట్ గా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఒకవైపు రాజకీయంగా మద్దతు పెరుగుతోంది యువతకి, అట్లాగే పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు మద్దతు పలుకుతున్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ యువతకు మద్దతు పలుకుతూ ఉన్నారు. అంటే ఈ యొక్క విషయంలో జెన్యూనిటీ ఉంది అని స్పష్టంగా ఇవాళ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం మొండి పట్టుదల వీడిదని చెప్పుకోవాలా. ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ రాజీనామా చేశారు. ఆయన దానికి సంబంధించినటువంటి రాజీనామా లేఖను, అట్లాగే ఆయన సుదీర్ఘమైనటువంటి లేఖను కూడా, ఆయనకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా, నీట్ ప్రశ్నాపత్రాలకు సంబంధించినటువంటి లీకేజ్ ని ఆయన స్వయంగా ట్విట్టర్ హ్యాండిల్లో ధర్మేంద్ర ప్రధాన్ పోస్ట్ చేస్తూ, అట్లాగే యువకుల యొక్క ఆకాంక్షల మేరకు ఖచ్చితంగా నేను ముందుకు నడుస్తాను, నేను మొండి పట్టుదలకు పోదలుచుకోలేదు, అట్లాగే ఒడిశాకు సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్షలు, అట్లాగే దేశంలో ఉన్నటువంటి యువత అభిష్టం మేరకు నేను ఇవాళ రాజీనామా చేస్తున్నా అంటూ కూడా స్పష్టంగా ఆయన సుదీర్ఘంగా 2 పేజీల పాటు లేఖను ఇవాళ దేశం ముందు ఉంచి ఇవాళ రిజిగ్నేషన్ లెటర్ ని ప్రధాని నరేంద్ర మోదీ గారికి పంపించారు. సో ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా పెద్ద ఎత్తున చాలా వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి ఢిల్లీలో అని చెప్పుకోవచ్చు. అంటే మొన్న 2 రోజుల క్రితం అమిత్ షా నివాసంలో పెద్ద ఎత్తున జేపీ నడ్డా, అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు, కొందరు కేంద్ర మంత్రులు కూడా భేటీ జరిగింది. మరోవైపు నిన్న కేబినెట్ తర్వాత కూడా కొంత సంచలన నిర్ణయం బయటకు వస్తుంది అంటూ కూడా స్వయంగా నరేంద్ర మోదీ గారే 2 సార్లు సెల్ఫీ వీడియోలతో కొంత హల్చల్ చేశారు. మొన్న సెల్ఫీ వీడియోతో ఇప్పటికే స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామని, అట్లాగే కఠినమైనటువంటి చట్టాలను కూడా తీసుకొస్తామంటూ కూడా ఇప్పుడు 2026కు సంబంధించి ఒక ముసాయిదా బిల్లును కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పెట్టేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇటువంటి సందర్భాల్లో స్పష్టంగా ఒకటైనా ఒకటి స్టెప్ వైజ్ గా అన్ని యాక్షన్స్ కూడా తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుందని చెప్పుకోవాలి. ఇవాళ రాజకీయంగా కూడా ఎట్లయితే మద్దతు దేశవ్యాప్తంగా వస్తుంది, నిన్న సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా హైదరాబాద్ లో నిరసన దీక్షలో పార్టిసిపేట్ చేయటం, అట్లాగే దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ గలమెత్తడం, దేశవ్యాప్తంగా నిన్న అనేక విద్యా సంస్థలతో సహా మొత్తం దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా రోడ్లెక్కి నిరసన తెలిపినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కొంత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. మరోవైపు గత రాత్రి కూడా నరేంద్ర మోదీ గారు ఇంకొక వీడియో కూడా పెట్టారు. చాలా థ్యాంక్ యూ, యువత ఆకాంక్షల మేరకే నడుచుకుంటామని స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఎవరు ఊహించినటువంటి విధంగా కాక్రోచ్ జనతా పార్టీలకు సంబంధించినటువంటి విజయంగా దీన్ని భావించాలా. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి సిజేపీ ఏదైతే ప్రొటెస్ట్ ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర జరుగుతుందో ఆ యొక్క ప్రొటెస్ట్కి సంబంధించి డెడ్ లైన్ వాళ్ళు ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటల లోపు డెడ్ లైన్ విధించినటువంటి నేపథ్యంలో ఆ డెడ్ లైన్ కంటే లోపే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ గానే కనిపిస్తోంది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కొంత ఎవరు ఊహించినటువంటి పరిస్థితి, ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన చెప్తున్నాడు నేను రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏంటి, దీంతో సొల్యూషన్ రాదు, ఇట్లా బీజేపీకి సంబంధించినటువంటి మద్దతుదారులైనా ఎన్డీఏకి సంబంధించినటువంటి మద్దతుదారులని ఆఖరికి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి యువత అంత జెన్యూన్ గా చేస్తుంటే ఆ ప్రొటెస్ట్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున దేశ ద్రోహులని, లేదంటే వాళ్ళకి సంబంధించి ఫండింగ్ అని, ఆఖరికి సెంట్రల్ సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా క్లారిటీ ఇచ్చేసింది. నిన్న దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా మాట్లాడారు, దీంట్లో ఎక్కడ ఫండింగ్ లేదు, ఈ సీజేపీ మూవ్మెంట్ స్వయంగా స్వచ్ఛందంగా ప్రజల్లో నుంచి వచ్చినటువంటిది, దేశం యువతల నుంచి వచ్చినటువంటిది అని. సో ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి నేపథ్యం చూస్తుంటే ఖచ్చితంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువత గెలిచింది. ఒక రకంగా జంజీ యువత విభిన్నమైనటువంటి నిరసన కార్యక్రమాలను చేపట్టింది దేశవ్యాప్తంగా. ఆ నిరసన కార్యక్రమాలకు ఇవాళ నరేంద్ర మోదీ ప్రభుత్వం తల వంచక తప్పలేదు. ఇవాళ ప్రజాస్వామ్యం గెలిచింది దేశంలో ఉన్నటువంటి యువత గెలిచారు. ఇవాళ కాక్రోచ్ల విజయంగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ని ఎట్లయితే ఒక చిన్న చలిచీమల చేతికి చిక్కి చావదు సుమిత్రి మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం, సో అట్లా చలిచీమలన్నీ కూడా ఒక పెద్ద పాముని ఏ విధంగా మట్టును పెడతాయో అట్లాగే ఇవాళ కాక్రోచ్లు పెద్ద ఎత్తున ధర్మేంద్ర ప్రధాన్కి అంటే వాళ్ళ యొక్క నిరసన సెగ తాకిందని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నది చాలా పెద్ద బ్రేకింగ్ గా కనిపిస్తోంది. అంటే ఈ మధ్య కాలంలో అంటే మాకెవరూ తిరుగులేదు, మేము చెప్పిందే నడుస్తుంది, ఒక నియంత పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఇవాళ అతి పెద్ద ఒక తల ఉంచినటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు
ఇవాళ ఇదే విద్యాశాఖకు సంబంధించినటువంటి బాధ్యతలు ఎవరు చేపడతారు, ఇంకా తదుపరి ప్రక్రియ ఉంటుంది. ఇవాళ నరేంద్ర మోదీ గారికి సంబంధించి కేంద్రం యాక్సెప్ట్ చేయాలి రిజిగ్నేషన్ ని, అట్లాగే దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఆ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు విద్యాశాఖను హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, ఎవరు కీలకమైనటువంటి బాధ్యతలు. అయితే నరేంద్ర మోదీ గారు స్పష్టంగా ఏదైతే సెల్ఫీ వీడియోలో మనం చెప్పారో, నేను మొత్తం ఇవాళ స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాం, అట్లాగే ఇవాళ కఠినమైనటువంటి చట్టాలు అవలంబిస్తాం, అట్లాగే ముసాయిదా బిల్లును కూడా ఇవాళ ప్రవేశపెడుతున్నాం, అట్లాగే ఈ 2026 పార్లమెంట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి సెషన్స్ లోనే ఇవాళ పెద్ద ఎత్తున బిల్లు కూడా ప్రవేశపెడతామని నరేంద్ర మోదీ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకే స్పష్టంగా ఒకటి అడుగు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. నిన్న కూడా ఏదైతే నేషనల్ టెస్టింగ్ దానికి సంబంధించి NTA దానికి సంబంధించినటువంటి నీట్ ప్రశ్నాపత్రాలకు సంబంధించినటువంటి లీకేజీ వ్యవహారంలో పెద్ద ఎత్తున దానికి బాధ్యతాయుతమైనటువంటి అధికారులు, అంటే బాధ్యత లేకుండా వ్యవహరించినటువంటి అధికారులను 47 మందిని కూడా నిన్న డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లా వరుసగా జరిగినటువంటి పరిణామాలు చాలా కీలకంగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి దేశం అంటే సెంట్రల్లో. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇప్పుడు నిజంగా ఎవరు ఊహించినటువంటి దెబ్బగానే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇవాళ ఒకటి చాలా కీలకంగా అనిపిస్తోంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత నెక్స్ట్ ఎవరు ఆ శాఖకు కొంత కీలకంగా బాధ్యతలు స్వీకరిస్తారు ఒక అంశం అయితే, ఈ మొత్తం వ్యవహారంలో జేపీ నడ్డా చాలా కీలకంగా ఆయన చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా కనిపిస్తుంది. అంటే మొదటి నుంచి CJP పార్టీలతో చర్చలు జరపడం కానీ, లేదు అంటే సోనం వాంగ్చుక్ గారితో దీక్ష విరమింపజేయడం కానీ, సోనం వాంగ్చుక్ గారికి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క నీట్ ప్రొటెస్ట్ ఏదైతే జరిగిందో ఆ ప్రొటెస్ట్లకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా జేపీ నడ్డా కొంత ముందడుగు వేశారు, కీలక బాధ్యతలు వ్యవహరించారు, ఒక స్ట్రాటజిస్ట్ లాగా వ్యవహరించి ప్రభుత్వానికి విద్యార్థులకు మధ్య ఒక కీలకమైనటువంటి చర్చలు జరిపినటువంటి వ్యక్తి జేపీ నడ్డా గారు. అట్లాగే స్పష్టంగా ఇవాళ ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా జేపీ నడ్డా ఒక పెద్ద ఎత్తున ఆయన ఐడియాలజీ, అట్లాగే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక కూడా ఆయన కీలకంగా వ్యవహరించినట్టుగా కూడా మనకు సమాచారం అంతం. సో మొత్తం మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ బి రిజైన్ అని ఏదైతే ఉద్యమం నీట్కి సంబంధించి జంజీ ఉద్యమం తెర మీద తీసుకొచ్చిందో, ఇవాళ నరేంద్ర మోదీ గారికి కూడా తప్పేటట్లు అంటే ఈ వ్యతిరేకత, ఈ CJPకి సంబంధించి దేశంలో ఉన్నటువంటి యువతకు సంబంధించినటువంటి నీట్ నిరసన ఆఖరికి ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేయకపోతే ఆ సెగ ఖచ్చితంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోదీకి కూడా తాకే సూచనలు ఉన్నాయని ఇప్పటికే అనేక మంది ఆస్ట్రాలజర్స్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో దీని వెనకాల ఎవరూ లేరు, ఇది కేవలం జెన్యూన్ ఇష్యూ మాత్రమే, అంటే ఇది ఏదో ఫండింగ్ చేస్తుందో లేదంటే కనుక ఇతరత్ర దీని వెనకాల ఏమీ లేదు అని స్పష్టంగా ఏజెన్సీలు, అంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు NIA కానీ రా కానీ ఇట్లా చాలా ఏజెన్సీలు కూడా క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఉద్యమం ఇప్పటితో ఆగేలా కూడా కనిపించట్లేదు. చాలా పెద్ద ఎత్తున ఇంకా మరింత భవిష్యత్తులో ఉధృతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్పష్టంగా దీన్ని మొదట్లోనే తుంచివేయాలి. ఎందుకంటే ఇవాళ బీహార్, కలకత్తా, పాట్నా ఇట్లా డిఫరెంట్ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో ముంబైతో సహా ఢిల్లీ, హైదరాబాద్తో సహా ఢిల్లీలో స్టార్ట్ అయినటువంటి నీట్ ప్రొటెస్ట్ ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమంగా మారి అది లాస్ట్కి ఎన్డీఏ ప్రభుత్వానికి దించే దిశగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, యువత ఆకాంక్షల మేరకు అడుగులు వేస్తాం. ఖచ్చితంగా ఇప్పటిదాకా జరిగినటువంటి ఏదైతే హింసాకాండకు కూడా మేము విత్డ్రా చేసుకుంటున్నాం, అట్లాగే హింసకు మేము వ్యతిరేకం, హింసకు మేము ప్రేరేపించాం, అట్లాగే కేసులు కూడా పెట్టాం విద్యార్థుల మీద అంటూ కూడా స్పష్టంగా నరేంద్ర మోదీ గారే ఆయన మెసేజ్ ఇవ్వటం, గత రాత్రి ఆయన పెద్ద ఎత్తున దేశ యువతకు థ్యాంక్స్ చెప్పడం, తర్వాత ఇవాళ సీన్ కట్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం. సో మొత్తం మీద ఈ ఎంటైర్ వ్యవహారంలో నిజంగా దేశంలో యువత గెలిచినట్టుగా స్పష్టంగా అందరూ భావించాల్సినటువంటి అవసరం ఉంది. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిజంగానే ఇవాళ కాక్రోచులు గెలిచారా, యువత గెలిచిందా, ప్రజాస్వామ్యం నిలబడిందా? మీ అభిప్రాయాలు కూడా కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.